నేను నగేష్ కాకుబాల్ ఈరోజు సరికొత్త ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం అరళయ్యగుడిలో అరంజ్యోతి నగర్లో ఈనాడు ఇప్పుడు జరుగుతూ ఉంది. 30వ తారీఖు ఆదివారము. ఇది వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు అవప వారి ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారి సౌజన్యంతో ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం జరుగుతూ ఉందండి. దీనికి యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. మేము కూడా చాలా వరకు మాకు శక్తి మించిన కొలది మేము ప్రతి పల్లె ఊరు అన్నీ కూడా ఈ విషయం చేరవేసినాము. కాబట్టి రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అదేవిధంగా జనం తాకిడి నిదానంగా వస్తూ ఉంది. ఇదంతా కూడా పేషెంట్లకు ఉచితంగా నయా పైసా ఖర్చు కాకుండా కాట్రాక్ట్ అదే కంటి పొర ఆపరేషన్లు చేయించడానికి మేము సిద్ధం చేసుకున్నాము. ఇంకొకటి ఏమంటే రేపు పింఛన్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఈరోజు కొంతమందిని పంపిస్తాము. పింఛన్ల గురించి వరి అయిన వాళ్ళను 3వ తారీఖు మళ్ళీ ఇంకొక బస్సులో వదులుతాము. కాబట్టి ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఆ విషయంగా ఎవరు ఏమీ టెన్షన్ తీసుకోనక్కర్లేదు. సో ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా జరగడానికి సహకరించిన ఊరి ప్రజలందరికీ కూడాను, తర్వాత మా స్నేహితులు మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దానికి అంటే ఏం లేదంటే ఎలక్షన్ కోడ్ ఉన్నింది. ఇటువంటివి చేయొచ్చా లేదా మాకు తెలియదు. ఎందుకంటే 144 సెక్షన్ అంటారు, ఇది చేయొచ్చు అది చేయకూడదు, బ్యానర్ వేయచ్చు, పాంప్లెట్ పంచవచ్చు, లేదు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కండిషన్స్ ఎలక్షన్ కోడ్ తీసిన వెంటనే మేము మళ్ళీ ఇది ప్రిపేర్ చేయడము, హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడము. ఏదైనా ఒక క్యాంప్ చేయాలంటే మాకు నెలన్నర సేపు ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఒక పెళ్లి చేసినంత పుణ్యం ఇది. అందుకని టైం తీసుకొని ఎలక్షన్ కోడ్ తీయంగానే టైం తీసుకొని మనం అంతా ప్రిపరేషన్ చేసి ఈరోజు చేయడం జరిగిందండి. కొంతమంది ఎలక్షన్ ముందు వరకు క్యాంపులు ఉంటాయి, తర్వాత ఉండవన్నా కూడా తీసుకొచ్చారు బయట. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్ అయినా కూడా అది కాదండి, దానికి దీనికి ఏ సంబంధము లేదు. మన ఉద్దేశము సోషల్ సర్వీస్ మాత్రమే. సోషల్ సర్వీసు గురించి రాజకీయానికి సంబంధం ఉండదు. అది అదే, ఇది ఇదే. ఇప్పటికీ చెప్తున్నా, మేము ప్రజల ముందుకు వచ్చింది, నేను అమెరికా నుంచి తిరిగి వచ్చింది కూడా నా సొంత ఊరు, నా ప్లేసు, నా ప్రజలు అనుకొని నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాయనే కానీ దీనివల్ల అదవుతుంది ఇదవుతుందని మనం చేయలేదు. దానికి దీనికి సంబంధం లేదు. అది వస్తే అది వేరు, ఇది వస్తే ఇది వేరు. కాబట్టి దేని గురించి ఏమి కన్ఫ్యూజన్ కానక్కర్లేదు. ఈ సోషల్ సర్వీస్ ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నా పేరు వంగదారి శ్రీనాథ్ గుప్తా. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వ్యామ్కు మరియు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా, ఈ 2 అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ 2 అసోసియేషన్లు అంటే వామ్ మరియు అవోపా 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంతో ఈ యొక్క ఉచిత కంటి పరీక్షల ఆపరేషన్ శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి ప్రధానంగా మరియు ఏకైక డోనార్గా, శిబిర కర్తగా, దాతగా శ్రీ కాకుబాల్ నాగేష్ గారు వివరిస్తున్నారు. సార్ యొక్క ప్రోద్బలంతోనూ సార్ యొక్క ఆశీస్సులతోనే ఈ యొక్క కార్యక్రమం మేము ఈ సంస్థ చేయడం జరిగింది. మాకు మా అవోప తరఫున మరియు ఈ యొక్క వామ్ తరఫున ఇది ఒక 15వ మెడికల్ క్యాంప్ ఈ 1 yearలో. ఈ మెడికల్ దాంట్లో ఈ ఉచిత ఆపరేషన్ల వైద్య శిబిరం 8వది. సో ఇది ఒక కంటి ఆపరేషన్ శిబిరానికి చాలా నీడ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు, విపరీతమైన నీడ్ కూడా ఉంది. కాబట్టి ఇది మేము చేస్తున్నాము. శ్రీ కాకుబాల్ నాగేష్ గారి ఒక ఆశీస్సులతో, వారి యొక్క సౌజన్యంతో మేము చేయడం జరిగింది. సో దీనికి ఈరోజు దాదాపు 600 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. బై ఫోన్ ద్వారా అయితే ఇక్కడ వచ్చి వాళ్ళమైతే ఇంట్లో 150 నుంచి 200 మంది ఆపరేషన్ కూడా వెళ్తారు. ఇవి నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మరియు ఆరోగ్యశ్రీ యొక్క సహకారంతో మేము ఉచితంగా ఆపరేషన్లు కూడా వాళ్ళు చేపిస్తున్నాము. ప్లస్ అలాగే వాళ్ళు పోయి రావడానికి ఉచితంగా ఉంటుంది. అక్కడ ఫుడ్ బెడ్ ఉచితంగా ఉంటుంది. వాళ్ళకి అక్కడ మందులు కూడా ఇస్తారు. ఈ యొక్క బృహత్ కార్యక్రమంకు మా యొక్క వామ్ మరియు అవోప ద్వారా చేస్తున్నందుకు మాకు చాలా ధన్యవాదాలు. అందరికీ సహకరించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వామ్
రెండు సంయుక్తంగా నిర్వహించే ఈ కంటి క్యాంపుకి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇట్లాంటి క్యాంపులు ముందెన్నో జరిగాయి, ఇంకా ముందు జరుగుతాయని మన స్పాన్సరర్ కాకుబాల్ నగేష్ గారు చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ముందు ఎన్నో చేశారు, ఇంకా ముందు కూడా ఇంకా చేస్తున్నారంటే చాలా గ్రేట్. ప్రజలందరికీ ఇట్లా సేవాభావం రావాలని కోరుకుంటున్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈ కన్ను ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా కన్ను ఐ క్యాంప్స్ చాలా చేశారు. దీనికి కోఆపరేట్ చేసిన అందరు పెద్దలకి, ఊర్ల ప్రజలకి మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి క్యాంపులు ఎన్నో జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మిర్యాల శ్రీధర్, ఆరోగ్య సంఘం అధ్యక్షుడు. ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరానికి విచ్చేసిన ఆర్యవైశ్య అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా వారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్నేహితుడు ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఆదోన్లో ఉన్న దాన్ని ఏమంటారు, ఒక డైమండ్ ఉన్నట్ల ఈయన వజ్రము. ఈయన అందరికీ ఉచితంగా సేవ చేసేదానికి ఆదోన్లో ప్రతి ఒక్క ఏ పని ఉన్నా కూడా నేను ముందు వచ్చి సహకరించి నేను చేస్తానని ముందుకు వచ్చినాడు. ఈయనకి మన అందరికి సహకారం ఇచ్చి ఈయన వైద్య శిబిరాన్ని కంటి లేనిదే ఏది పని జరగదు, కంటి చూపు తెప్పించేదానికి మన ఆదోని వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్నారు. ఇటువంటివి ముందు కూడా చేర్పాలని నేను కోరుతున్నాను. నా పేరు మర్యాని చంద్రసప్ప, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు నగరం.